హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చికెన్ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. వీడియోని చూసేయండి. నేనైతే ఇక్కడ ఒక 1/2 kg కన్నా ఎక్కువనే తీసుకుంటున్నాను చికెన్. నేను యాక్చువల్గా పొద్దునేమో కర్రీకి చేసేస్తాను, సాయంత్రం అయితే పక్కా ఫ్రై అయితే చేస్తానన్నమాట. సో మంచిగా చికెన్ని క్లీన్ చేసుకున్నాక దాంట్లోకి కొంచెం పసుపు, కారం ఒక 1.5 స్పూన్, ఇంకా ఉప్పు తగినంత వేసుకోండి. ఇంకా ధనియాల పొడి ఒక 1 స్పూన్ వరకు అయితే వేసుకున్నాను. దాని తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకోండి, బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్లను అయితే వేసాను, చిన్న స్పూన్లవి సరిపోతుంది. ఇంకా దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లోకి అయితే పెడుతున్నాను. మ్యాగ్నేషన్ ఎప్పుడైనా ఒక 6 to 8 hours ఉంటే సరిపోతుంది. నేనైతే డిన్నర్కి ఎప్పుడు ఫ్రై చేస్తానన్నమాట, మార్నింగ్కి ఎప్పుడు కర్రీ చేసుకుంటాను. ఇంకెలా అయినా ఎగ్ కర్రీ అవన్నీ ఉంటాయి, అందుకే డిన్నర్లోకి ఫ్రైని అయితే చేస్తాను. చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే ఒక కడాయిని అయితే పెట్టుకోండి. కడాయిలోకి ఒక పెద్దగా 2 స్పూన్స్ ధనియాలను అయితే వేసాను. దాని తర్వాత జీలకర్ర ఒక 1 స్పూన్ కన్నా ఎక్కువ కొంచెం వేసుకున్నాను. దాని తర్వాత 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాలు, 2 ఇలాచీలను అయితే వేసుకున్నాను. వీటిలన్నిటిని స్లో ఫ్లేమ్ పైనే డ్రై రోస్ట్ చేసుకోండి. కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక ఇందులోకి నేను కొబ్బరి పొడిని అయితే వేస్తున్నాను. మనకి డెసికేటెడ్ కోకోనట్ షాప్స్లో కూడా ఉంటాయి, నేనైతే అదే వేస్తున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఉంటే అది ఇంకా మంచిది. రెండింటికి టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్గానే వస్తుంది, బాగుంటుంది అనమాట. దీన్ని కొంచెం అయితే ఎంచేసాను. దీంట్లోకి కావాలంటే మీరు గసగసాలు ఇంకా మిరియాలు వేసుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర అది ప్రస్తుతానికి లేవని నేనైతే వేసుకోలేదు. ఆ 2 వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా అవన్నీ ఫ్రై చేసుకునేవి సైడ్కి ఒక ప్లేట్లోకి పెట్టేశాను అనమాట చల్లారడానికి. ఇంకా అదే కడాయిలోకి ఆయిల్ వేసి దాంట్లోకి ఏమో ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇప్పుడు దీంట్లోకి మనం మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, దాని తర్వాత ఇంకా సిమ్లోకి అయితే పెట్టేసేయండి. ఇంకా దీన్ని మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇంకా మనం ఇప్పుడు పొడి అయితే చల్లారిపోయింది, మనం ప్లేట్లో పెట్టుకుంది, అదంతా మిక్సీ జార్లకు అయితే వేసేసి దాన్ని అయితే పొడి చేసుకోవాలి. ఈ పౌడర్ చాలా బాగుంటుంది అనమాట. మనం వేసిన ఈ మసాలాలన్నీ అసలు ఓపెన్ చేస్తేనే చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా ఇప్పుడు ఈ చికెన్ కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి ఇంకొంచెం పసుపు, కారం, ఉప్పునైతే వేసుకుంటున్నాను. పొద్దున్న వేసుకుంది, మీకు సరిపోకపోతేనే వేసుకోండి, ఒకసారి టేస్ట్ చేయండి. నేనైతే అన్ని పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి అన్నిటి కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. దీన్ని ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం సేపు మనము చికెన్ ఉడికిందా లేదా చూసుకోండి, అంటే పీసెస్ మనకి మెత్తగా అయిపోయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ కాలేదంటే ఇంకా అలానే సిమ్లో పెట్టుకుంటూ మూత పెట్టుకుంటూ దాన్ని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత దీంట్లోకి మనము మిక్సీ పట్టాం కదా, ఆ పొడినంతా వేసుకోండి. మీకు ఎంత పొడిని కావాలో అంతే వేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం అయితే ఉంచి ఇంకా మొత్తం అయితే వేసేసాను అనమాట. దీన్ని అంతా మనము సిమ్లోనే పెట్టుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ మిరియాలు ఇంకా గసగసాలు వేసుకోండి, మనం డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇంకా ఇదంతా మంచిగా ఫ్రై అయ్యాక అందులోకి పచ్చిమిరపకాయలని ఇంకా కరివేపాకుని అయితే వేసిస్తున్నాను. దీన్ని కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసి దాన్ని కూడా మంచిగా కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకొని ఇంకా దించేసేయండి. అంతే, టేస్టీగా చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై. ఒకసారి ట్రై చేసి చెప్పండి మీకు ఎలా వచ్చిందో. నేనైతే ఉన్న వాటిల్లోనే చేసేస్తానన్నమాట, ఇదే కావాలి అదే కావాలి అని ఏముండదు. మసాలాలు కొంచెమే ఉన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఇది. దీన్ని ఇంట్లో వాళ్ళకి చేసి ఒకసారి తినిపించండి, అందరూ చాలా బాగుంది అని అయితే అంటారు. ఒకవేళ మీకు చికెన్ మ్యాగ్నేషన్ చేసుకునే టైం లేకపోతే మీరు చికెన్ని బాయిల్ చేసుకొని ఇంకా దాని తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసినా సరిపోతుంది. మీరు ఒక్కసారి చికెన్ ఫ్రై రెసిపీని ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో. అసలు చికెన్ ఫ్రై చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా అయితే వస్తుందన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బెల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి, అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.